హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ చేశాను. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ కర్రీ కోసం ముందుగా గుడ్లు ఉడకబెట్టేసుకున్నాను అనమాట. గుడ్లు ఉడకబెట్టేసుకుని పొట్టు ఒలిచేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే కర్రీకి సరిపడా ఉల్లిపాయలు, 3 టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఈ ఉడకబెట్టిన గుడ్లు ఉన్నాయి కదా, అవి ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఇలా పసుపు వేసుకుని ఫ్రై చేసుకుంటే గుడ్లు అనేవి చిందమన్నమాట. మనం డైరెక్ట్గా ఆయిల్లో పసుపు వేయకుండా గుడ్లు వేసేస్తే పేలినట్టుగా పేలుతాయి అన్నమాట. అందుకని పసుపు వేసుకుంటాము. అయిన తర్వాత అవి ఫ్రై చేసి తీసేసుకున్నాక అదే ఆయిల్లో కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ సరిపోదు, కూరకు సరిపోదు అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. సరిపోతే కనుక అదే ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేపేసుకుంటాం అన్నమాట. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అనేసి కొంచెం ఉప్పు కూడా వేసుకుంటాం. ఇవి 50% బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి మగ్గించుకుంటాం అన్నమాట. ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా 3 కలిపి మగ్గిపోతాయి. ఇదిగోండి మగ్గినాయి కదా. ఇలా మగ్గిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. ఇక్కడ ఒక స్పూనున్నర వేసాను నేను. ఒక స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఈ 3 కూడా ఫ్రై అవ్వాలి. కొంచెం ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిసి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటాం అన్నమాట. అదిగోండి అల్లం వేస్తున్నాను చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం నార్మల్గా కోడిగుడ్డు పులుసు పెట్టుకుంటే కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరనమాట. ఆ టేస్ట్ ఒక రకంగా ఉంటుంది. ఇది బాగుంటుంది, ఈ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చేసుకుంటే ఇది గ్రేవీ కూడా కొంచెం దగ్గరికి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చేశాను కదా, చాలా ఇష్టంగా తిన్నారు మా ఇంట్లో వాళ్ళు. అలా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి చింతపండు నానబెట్టుకున్నాను. మన పులుసుకు సరిపడా ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా తీసుకున్నాను నేను చింతపండు. ఇదిగోండి చూడండి, మా వాడు రాఖీగాడు అనమాట. ఎగ్స్ ఉడకబెట్టి పెట్టాను కదా, ఇంకా ఎగ్స్ గురించి వంటగది వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట. నార్మల్గా అయితే పొద్దున్నే నేను ఈ వంట చేసే టైంకి వాడు వాకింగ్కి వెళ్ళి వచ్చేసి పడుకుంటాడు, స్పృహ లేకుండా నిద్రపోతాడు నార్మల్గా అయితే. ఈరోజు ఎగ్ కర్రీ కదా, ఆ స్మెల్కి ఇంకా వంటగది వదలట్లేదు అనమాట. ఇదిగోండి చూడండి ఎలా చూస్తున్నాడు. అక్కడికి ఒక ఎగ్ ఇచ్చినా సరే అయ్యే వరకు నాతోనే, నేను ఎక్కడుంటే అక్కడ, నేను ఎటు వెళ్తే అటు తిరుగుతున్నాడు అనమాట. బంగారు కొండ. అదిగోండి ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ తీసేసుకుంటాం అనమాట. ఎగ్స్కి కొంచెం ఘాట్లు పెట్టుకుని మనం వేసుకునే ఉప్పు కారం పసుపు అవి పట్టాలి కదా, ఎగ్స్కి కూడా కొంచెం ఘాట్లు పెట్టేసుకుని కర్రీలో వేసుకుంటాము. ఇందాక ఉప్పు పసుపు వేసాం కదా, ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసి ఉడకబెట్టుకుంటాను. నేను ఏ కర్రీలో అయినా పులుసు కర్రీలు గ్రేవీ కర్రీలు చేసుకుంటే కనుక నేను మాత్రం ముందు ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత కొంచెం వాటర్లోనే ఉడికిస్తాను. ముందు వాటర్లో ఉడికిస్తేనే మనకి ఏదైనా సరే కొంచెం స్మూత్గా ఉంటుంది. డైరెక్ట్గా చింతపండు పులుసు పోసేసాము అంటే కనుక అది హార్డ్ అయిపోద్ది ముక్క. ఈ ఎగ్ అయినా సరే అంతే. కావాలంటే ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది డిఫరెన్స్. అది వాటర్ పోసి వాటర్ కొద్దిగా ఎగిరిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు పోసుకుంటాను. అదిగోండి చింతపండు పులుసు పోస్తున్నాను కదా, అలా పోసుకుంటాను అనమాట. నేనైతే ఏ కర్రీలో అయినా సరే పులుసు లేదా ఇగురు అనేది ఏదున్నా సరే ముందు వాటరే పోసి ఉడికించుకుంటాను నేను. ఉప్పు కారం వేసిన తర్వాత ఒక అర టీ గ్లాస్ అయినా పోసుకుంటా వాటరు. ఆ వాటర్లో ఉడికిన తర్వాతే చింతపండు పులుసు పోస్తాను. ఇదిగోండి పులుసు పోసాం కదా, ఇది ఇంకా దగ్గరకు ఉడికిపోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం వేరే పని ఏదైనా ఉంటే చేసుకుంటే ఈలోపు ఈ కర్రీ అనేది దగ్గరికి వచ్చేస్తుంది, ఉడుకుతుందన్నమాట. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉందండి. ఒకసారి ట్రై చేయండి. తెలుసుంటే ఓకే, ఒకవేళ తెలియదంటే కనుక ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఎంత దగ్గరకు ఉడికిచ్చేసుకోవాలి.
అప్పుడే బాగుంటుంది. పులుసుగా దింపేసుకున్నాము అంటే కనుక బాగుండదు అనమాట. అదనమాట. అయిపోయిందండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.